దేవుని వాక్యము విందము. శ్రీమతి ఈశ్వరి నాగరాజు గారు ముందుకు వచ్చి దేవుని వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవాలని మనవి చేయుచున్నాను. ఇచ్చిన దేవుడి వాక్యాన్ని బట్టి దేవుడికి అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయుకుడి. వారు చెప్పుదరే కానీ చేయరు. మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదరే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు. ఇచ్చిన వాక్యాన్ని బట్టి అందరికీ వందనాలు. శ్రీమతి సుసన్న గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వెలలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ మార్చి మాసం ప్రభు 13వ తారీఖు సాయంత్రం నాయన మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండని మీ వాక్య లేఖనాలు చెబుతున్నాయి ప్రభువా. యేసయ్య, మేము కూడా మీ వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి దేవా. మీకే వందనాలు. మా హృదయాలు ప్రభువా నాయన మీకు ఇష్టమైన రీతిలో ఉండటానికి సహాయం చేయండి దేవా. మీకే వందనాలు. ఇదిగో నాయన మరి శిలువ శ్రమల ధ్యానంలో ప్రభా ప్రతిరోజు సంఘమంతా కలిసి ప్రభా ఈ పరిశుద్ధాలయంలో చేరి ప్రార్థించుండగా నాయన అయ్యా మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి విశ్వాసి గృహంలో మీరుండడం నాయన మీకే స్తోత్రాలు అయినా. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన యేసయ్య మరి ప్రభా భయవరపు విజయలక్ష్మి నాంచయ్య గారు మీరు దీవించారు, ఆశీర్వదించారు నాయన మీకే వందనాలు. వారిలో ఉన్న బలహీన స్థితిని మీరు ఎరుగు ప్రభా, ఎరిగిన దేవుడు అయ్యా మీకే వందనాలు. వారిలో ఉన్న ప్రభా నైనా మరి అప్పుడప్పుడు వారు బలహీన పడుతుండగా ప్రభా మీ శక్తిని మీ బలాన్ని వారికి అనుగ్రహించి వారిని మీరు లేవనెత్తున్న విధానం కొరకై వందనాలు. మరి నాంచర్య గారిని దీవించండి. ఆయనలో ఉన్న షుగర్ లెవెల్ మరి ప్రభు ఆయన గుండెకు సంబంధించిన బలహీనత నుంచి విడిపించున్నది మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇచ్చిన ఏకైక కుమారుడు కొరకై వందనాలు ఆయన, వారి కుటుంబం కొరకై వందనాలు. వారి భయవరపు ప్రభు నాగరాజు గారిని ప్రభు ఈశ్వరిని ప్రేమించి నిద్ర బిడ్డల కొరకై స్తోత్రాలు అయినా స్తుతులు స్తోత్రములు. మరి నాగరాజు గారికి మీరు ఇచ్చిన ఉద్యోగం కొరకై వందనాలు. అయ్యా తన రాకపోకల తోడు నీడగా ఉండి నడిపించడం దేవా మీకే వందనాలు. మరి కుమారుడు ప్రభు నాయన బిడ్డ మరి 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. ఈ నెల 18వ తారీఖున పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు రాయనై ఉండగా ప్రభు మరి బాబుని మీరు దీవించండి, ఆస్వాదించండి. మంచి మార్కులతో విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి దేవా మీకే వందనాలు. అలాగే ప్రభు వారిని ప్రేమ చేసిన సమస్త్రీ కొరకై వందనాలు స్తోత్రాలు. పసిబిడ్డను పెంచుకుని తెలివితేటల తల్లిదండ్రులకు అనుగ్రహించి సహాయం చేయండి. వాళ్ళు నడవవలసిన త్రోవ నేర్పుము. వాడు తిరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం మీ వాక్య లేఖనాలు చెబుతున్నాయి ప్రభు. యేసు ప్రభు మరి నాగరాజు ప్రభు నాయన తన భార్య కూడా ప్రభు ఇద్దరు బిడ్డను మీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలకు పెంచుకోవడానికి సహాయం చేయండి దేవా మీకే వందనాలు. అన్నిటికంటే మిన్నగా ప్రభు యేసయ్య మరి నాగరాజు గారు ఈశ్వరి కూడా ప్రభు మీ రక్షణ భాగ్యాన్ని అందుకోవాలని మరి ఎంతో ఆశపడుతున్నారు నాయన సహాయం చేయండి. వారి అత్తగారు అయితే ప్రతి శుక్రవారం ఉపవాస కూడికలు మరి నా బిడ్డలు రక్షణ పొందుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు ప్రభు. ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రాలు అయ్యా సహాయం చేయండి దేవా మీకే వందనాలు. సకాలంలో మరి ప్రభు నాయన ఈ ఈస్టర్ పండుగ సమయానికి ప్రభు వారిద్దరికి ప్రభు వారి మనసు ప్రేరేపించండి ప్రభు. వారికి మారు మనసు దయచేయండి ఆయన. మీ రక్షణ భాగ్యాన్ని అందుకొని ప్రభు నాయన మీ నామానికి మహిమకరంగా ఆ కుటుంబాన్ని దీవించమని వేడుకొనిచున్నాం. మరి ముఖ్యంగా 15వ తారీఖున ప్రభు నాయన మరి కనకమ్మ గారు నాయన మీ సన్నిధి చేర్చుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నాయన మరి కూడిక జరుపుకోనై ఉండగా ప్రభు సహాయం చేయండి ప్రభు. ఆ బిడ్డ నాయన మీ సన్నిధిలో ఉన్నారు నాయన మీకే స్తోత్రాలు స్తుతులు ప్రభు స్తోత్రాలు. విడిచిపొచ్చిన తన యజమాని గారిని దీవించండి. ఆ బిడ్డ నాయన ఎంతో బలహీనతలో ఉన్నారు నాయన నాగభూషణం గారు. ఒకసారి ఆ బిడ్డ వైపు చూడండి దేవా మీకే స్తోత్రాలు ప్రభు స్తుతులు. ఆ కాలు ఎముక సరిచేయండి దేవా మీకే వందనాలు. మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా దీవించి ప్రభు యేసయ్య ఈ పరిశుద్ధాలయానికి వచ్చి మంచి సాక్షిగా బిడ్డ నిలబెట్టుకోండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకై వందనాలు స్తోత్రాలు. జ్ఞానరత్న గారికి ప్రభు మీరు ఇచ్చిన వైద్య వృత్తి కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభు మీకే వందనాలు. బిడ్డ రోజు రాకపోకల తోడు నీడగా ఉండండి. మరి
దూర ప్రాంతంలో ప్రయాణాలు చేయుచుండగా ప్రభా ఆ వాహనం చుట్టూ మీరుండండి దేవా, మీకే వందనాలు. ఇద్దరు బిడ్డలేడా మీ కృపా కటాక్షములు ఉంచండి అయ్యా, మీకే స్తోత్రాలు స్తుతులు ప్రభా. అలాగే ప్రభు ఈ వాక్యాన్ని ప్రకటించగలిగే తెలివితేటల జ్ఞానాన్ని మరి జ్ఞానరత్న గారికి ఇచ్చారు నాయన, మీకే స్తోత్రాలు. ఇంకా ఇంకా మీ యందు అభివృద్ధి చెంది బలపడటానికి సహాయం చేయండి దేవా, మీకే స్తోత్రాలు. మరి శాంతిభూషణ గారిని తన భార్యను దీవించండి, ఆస్వాదించండి నాయన. వారికి మీరు ఇచ్చిన ఉద్యోగాల కొరకై స్తుతులు ప్రభా, స్తోత్రాలు స్తుతులు ప్రభా. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ మరి ఫస్ట్ ఇయర్ పరీక్షలు రావడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభా, స్తోత్రాలు. మరి ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ క్యాంపస్ చుట్టూ మీ దూతలను కావాలగా ఉంచండి దేవా, మీకే స్తోత్రాలు. ఇప్పుడు ప్రభు మరి బిడ్డన మరి శాంతిభూషణ గారు మీ వాక్యాన్ని ప్రకటించిన ఉండగా ప్రభా ఆ బిడ్డను మీ ఆత్మతో నింపండి ప్రభా, మీకే స్తోత్రాలు. ఆ బిడ్డ నోటి ద్వారా మీ మాటలు రావటానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. తన భార్య ఇద్దరు బిడ్డలేడ మీ కృపా కటాక్షములు ఉంచండి దేవా. రేపు జరగబో కూడికలో మీరుండండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కనకమ్మ గారిని ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ మరి స్కూల్లో ప్రభ ఎంతో కాలం నాయన ప్రభ ఉద్యోగం చేశారు, మీకే వందనాలు. యేసు ప్రభ సహాయం చేయండి, మీ దీవెనలతో బిడ్డలను దీవించి ఆస్వాదించండి. వాక్య చెప్పనివ్వండి బిడ్డని మీ ఆత్మతో నింపి నడిపించమని, ఆ వాక్యం మా హృదయంలో మేము విని ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రీ నాగరాజు గారు కీర్తనల గ్రంథం 78వ కీర్తన 34 నుండి 44 వరకు చదవలసిందిగా, కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు రాసిన గ్రంథము 78వ అధ్యాయము 34 నుండి 44 వరకు చదువుకుందామండి. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకునిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునివాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె నున్నారనియో ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరికీ వందనాలండి. ముఖ్యంగా జాన్సన్ అయ్య గారికి, పాల్మార్గ్ అయ్య గారికి వందనాలు. ఈ సంఘంలో మేము ముందుగా అద్దెపల్లి జోసఫ్ అయ్య గారు వచ్చినప్పుడు కానించి ఈ సంఘానికి వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా కార్యవర్గం కానీ స్థైల సమాజం వారు కానీ మమ్మల్ని ఎంతో మా కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సాక్ష్యము 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా నా కుమారుడు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడండి. ఆ కుమారుడు కొద్దిగా చదువులో వెనకబడి ఉంటున్నాడు, కొద్దిగా ప్రార్థన చేయండి. అలాగే నాకు డెంగ్యూ వ్యాధి వచ్చిన తర్వాత నాకు దేవుడు కుమార్తెనిచ్చాడండి. 12 సంవత్సరాలకి దేవుడు గర్భాన్ని తెరిచి నాకు కుమార్తెనిచ్చాడండి. మా బాబుకి 12 సంవత్సరాలు తర్వాత కుమార్తెనిచ్చాడండి. అప్పటి నుంచి కూడా నా భార్య కూడా ఎక్కువగా దేవుని నమ్ముకుంటాం
ప్రారంభించింది. అదేవిధంగా మేమిద్దరం కూడా రక్షణ పొందలేదండి. రక్షణ గురించి కూడా ప్రార్థన చేయాలని, అదేవిధంగా మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మా తల్లి గారికి తండ్రి గారికి కొద్దిగా షుగర్ ఉందండి. వారు కొద్దిగా అనారోగ్యంతో అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయాలని సంఘ భాషమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. ఈరోజు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాను. ప్రార్థించుకుందామండి. అత్యంత కృపయు కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ మహాకృపను బట్టి దయను బట్టి ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం మంచి సమయం కొరకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతమందికి లేని మహాభాగ్యం ప్రేమించి మాకు అనుగ్రహించారయ్యా, నీకు స్తోత్రాలు. కొన్ని సంఘాల్లో ఇలాగ ప్రభా 40 దినాలు ఉపవాస ప్రార్థన లేవు, కానీ మమ్మల్ని ప్రేమించి దైవ సేవకుల ద్వారా మాకు తండ్రి అయ్యా మీరు ఇస్తున్నటువంటి అనుదిన ఆహారంలో ప్రభా మాకు ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇస్తున్నారు, నీకు స్తోత్రాలు. నిజంగా నీ రాకడ కొరకు సిద్ధపడటానికి మాకు ఎన్నో నాయన నీ దాసులు మాకు చేస్తున్న మంచి పనుల కొరకు నీకు వందనాలు నాయన. వారు చేస్తున్న ఈ పనులు బట్టి మేము ప్రభా నాయన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నామయ్యా, నీకు స్తోత్రాలు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా ప్రభా జాన్సన్ గారిని భార్య అని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. అలాగే పాల్మర్కయ్య కానీ మరి బిడ్డల్ని భార్య తమ్మని సుధా పాల్మర్ కానీ జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళ మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకుంటే మనవాళ్ళని జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన మీరు చేస్తున్న మేళ్ల కొరకు నీకు వందనాలు. మా సంఘంలో కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ కృపను చెయ్యా, నీకు స్తోత్రాలు. ఎంతమంది బలహీనతల్లో ఉన్నప్పటికీ వారికి తండ్రి మీరు స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా నాయన సంఘ ప్రార్థన వల్ల ఎంతమందిని ఆరోగ్యవంతులుగా లేవనెత్తుతున్న మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు. నేను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్నావు. నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవయినదన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అయ్యా, మా గొప్ప దేవానికి వందనాలు. నాయన నీ పాదాలు పట్టుకుంటే మాకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. వీడు వచ్చిన బిడ్డలందరి మీద నీ కృపనుంచండి. ముఖ్యంగా ప్రభా విజయలక్ష్మి వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ఆ బిడ్డ ఎంతో ఆతులతో సేవ సమాజంలో కూడా ఎంతో మాట్లాడదు ప్రభా. బిడ్డ నా కుటుంబం అందరూ దేవుని సన్నిధిలో ఉండాలమ్మా, వారు రక్షణ పొందాలి, వారి కోసం గట్టిగా ప్రార్థించండి. ప్రతి వారం ఆమె ఎంతో పట్టుదలతో పడుగుతుంది ప్రభా. నిజంగా తండ్రి కుటుంబం అంతా మారాలని చెప్పామంటే ఆమె ఆశను చూస్తుంటే నిజంగా ఆ చిన్న పాప పుట్టిన పాపకి హల్లెలూయా అని నేర్పించానమ్మా. నేను ఎక్కడ చూసినా సరే హల్లెలూయా అని చెప్తుందమ్మా పాప. నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా అని చెప్తుంది. నిజంగా ప్రభా నాయన ఆ తల్లి పడేటువంటి వేదన చూస్తున్నామయ్యా. వీళ్ళందరూ దేవుసులు కనబడాలని చెప్పి ఎంతో ఆశపడుతుందయ్యా. ఒక్కసారి మీరు చూడండి, భర్త మార్చండి. కుమారుడికి ఇచ్చిన ఉద్యోగం కొరకు వందనాలు, భార్య మీరు ఇచ్చిన ఈవి కొరకు నీకు వందనాలు, 12 సంవత్సరాలకి ఇచ్చిన బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు వందనాలు. ఆమె ఇంకా ప్రార్థనలో ముందుకు సాగుతుండగా నాయన ఆ ఫోన్లో కూడా దేవుని వాక్యాన్ని చూస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆమె ముందుకు సాగుతుందయ్యా. ప్రార్థనలో కూడా ముందుకు వచ్చి బలపడి రక్షణ పొందడానికి సహాయం చేయి నాయన. మామూలు ప్రార్థన కాదు కానీ ప్రభా, నీ ఎంత రక్షించబడి నీ రాజ్యానికి సిద్ధంగా ఉండేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయండి దేవానికి స్తోత్రాలు. ఆ తల్లి ఆశ తీర్చే దేవుడు నువ్వే, నీకు స్తోత్రాలు వందనాలు. అలాంటి ఆశ మా కుటుంబాలు ప్రతి ఒక్కరికి పెట్టండి ప్రభా, నీకే వందనాలు. కుటుంబాలతో మేము కనబడేటువంటి వారుగా ఉండాలి, రక్షణ పొందినట్టు వారిగా ఉండాలి. నీ రాజ్యంలో మా కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. ఒక్కొక్కరు కాదు ప్రభా. అలాగే ఆ బాబు కూడా నాయన రాస్తా 10th క్లాస్ పరీక్షల్లో తోడుగా ఉండండి నాయన. మంచి జయం దయచేయండి. సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞాన బిడ్డలకు ఇచ్చి మీరు నడిపించండి. అనేక మంది పరీక్షలు రాస్తున్నారు ప్రభా, వారికి తండ్రి మీరే నడిపించండి దేవా. గొప్ప దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. మా కుటుంబంలో ఎవరెవరు బిడ్డలు ఉన్నారు నాయన, ఇంటర్మీడియట్ పిల్లలు తండ్రి నాయన ప్రభా, డాక్టర్ కొరకు సిద్ధపడే బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. బిడ్డల మీద నీ కృపనుంచయ్యా, నీకు స్తోత్రాలు. మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నాయన మేలు పొంది తగిన రీతిగా మేలు పొందిన తర్వాత ప్రభా కృతజ్ఞతగా నీకు నాయన వచ్చి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా నీ యొక్క సహాయం దయచేయండి నాయన. సంఘ కాపర్లు సంఘస్థులందరూ చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి దేవా, మీకే వందనాలు నాయన. అలాగే తండ్రి శాంతిభూషణ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభు, వారు కూడా రాస్తున్న పరీక్షల్లో తోడుగా ఉండండి, నీ యొక్క సహాయం దయచేయండి దేవా. అలాగే తండ్రి వాళ్ళ నాన్నగారు కూడా ఎంత బలహీనత ఉంటుండగా ఆయన కూడా నాగభూషణ్ గారిని జ్ఞాపకం చేసుకునండి, ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. కుటుంబం మీద నీ కృప ఉంచండి, వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి నాయన. నీ కృప వారితో ఉంచండి ప్రభా. ఇప్పుడు మాట్లాడబోయే నీ ధ్యానం బిడ్డను చూసి దీవించండి, ఆస్వాదించండి. మీరు మరుగుపరిచి మాట్లాడండి, మాకు దీవెనటువంటి నీ మాటలు మాకు అందించండి ప్రభా, నీకు వందనాలు. ఆ మాటలు మా హృదయాల్లో ఉంచుకొని నాయన హృదయంలో ప్రభావం ఆరాధించుకుని ప్రభా మర్చిపోకుండా మా హృదయాల్లో తండ్రి భద్రపరుచుకునేవారుగా, మరే వారే భద్రపరుచుకునేవారుగా మా యొక్క సహాయం మాకు దయచేయండి
నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా కుటుంబ ప్రభా మా సంఘ బిడ్డలందరి మీద కూడా నీ కృప నుంచి నీ దయగల హస్తాలతో నింపి మమ్మల్ని కాపాడమని యేసయ్య వారి పేట అతినంత ప్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. శ్రీమతి బైవరపు విజయలక్ష్మి గారు పాట పల్లవి ఒక్క చరణం పాడి కొన్ని మాటలు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రభువా నీలో జీవించుట కృపావాహుల్యమే నాయడా కృపావాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట సంగీతములాయే పెను తుఫానులన్నీయు సంగీతములాయే పెను తుఫానులన్నీయు తమసిపోవునే నీ నామస్మరణలో తమసిపోవునే నీ నామస్మరణలో సంతోషముందే నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట పాపని మమును బహుదూరముగా చేసి పాపని మమును బహుదూరముగా చేసి పావనాత్మతో పరిపూర్ణమాయే పావనాత్మతో పరిపూర్ణమాయే పాద పద్మలు హత్తుకొనేను. ప్రభువా నీలో జీవించుట కృపావాహుల్యమే నాయడా కృపావాహుల్యమే. నీలో దాగినది కృపా సర్వోన్నతముగా నీలో దాగినది కృపా సర్వోన్నతముగా నీలో నిలసి కృపలను భరించి నీలో నిలసి కృపలను భరించి నూతన శాలినై సిద్ధపడు నీకై. ప్రభువా నీలో జీవించుట కృపావాహుల్యమే నాయడా కృపావాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా. దేవుడు కృపచేతండి మేము ఎంతగానో మరి నా పిల్లోడు ఏడాది పిల్లోడు అప్పుడు మరి మేము బంధం నుంచి ఇక్కడికి వచ్చేసామండి. నేను పుట్టునూరు ఈ ఊరు. వచ్చిన తర్వాత మేము చాలా బాధల్లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇక్కడ విజయక్క అని ఉండేవారు. నేను మిషన్ నేర్చుకుంటాకి వెళ్ళేదాన్ని. మరి దేవుడు ఒక వాక్యంతో నన్ను పట్టుకున్నారు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో నీ తల్లి గర్భంలో రూపించకితమే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. ఆ ఒక్క వాక్యంతోనే నేను రక్షించబడ్డానండి. రక్షించబడి నా కుటుంబాన్ని రక్షించుకుంటా చాలా 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 వేదన పడ్డాను. ఆ యాదనలో దేవుడు ఎంతగానో ఇచ్చేసి దోసేపై గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా మా గృహానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా నా గృహంలో ప్రార్థన పెట్టేవారు. చిన్న గృహం అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఎంతమందో అసలు సంఘం అంతా వచ్చి ప్రార్థనలు పెట్టేవారు. ఆ ప్రార్థన శక్తి ఈ రోజు వరకు కూడా మా భార్యాభర్తలు ఇద్దరు రక్షణ పొందాం. మా అత్తగారు రక్షణ పొందిన ఆడపడుచులు ఇద్దరు రక్షణ పొందారు. అత్తగారు దేవుళ్ళలో తీసుకున్నాడు. నా పెద్ద ఆడపడుచుని తీసుకున్నారు. మేము రక్షణ తీసుకున్నామంటే అది దేవుని కృప, సంఘ ప్రార్థన, స్త్రీల సమాజం ప్రార్థన. నన్ను ఎంతగా అన్యురాలని ఎంతగానో ప్రేమించేవారండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళల్లో ఒక చిన్న పిల్లగా చూశారు నన్ను. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు ఉచితమైన కృప అండి. మేము ఇక్కడికి వచ్చాకే ఒక స్థలం కొనుక్కుంటాకి
ఇల్లు కట్టుకుంటాకి, మళ్ళీ డాబా కట్టుకుంటాకి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు నా బిడ్డలు రక్షణ పొందాలనే ఆశ. నా బిడ్డకి ఒక బిడ్డని ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు నాయన ఏంటి అని అడిగినప్పుడు ఆ బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద బిడ్డకి ఇప్పుడు కుమార్తెని ఇచ్చాడండి. నా బిడ్డ చెప్పినట్లుగాను మా కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవిస్తారని దేవుడు ఎంతో ఆశపడి ఉన్నాం. స్త్రీల సమాజంలో కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారులు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాక మార్చి నెలలోనే ఆ బిడ్డ గర్భంలో నాయన దేవుడు ఇచ్చారు. అందుకు ఈ మార్చి నెలలో నేను మరి మార్చి 12వ తారీఖున పుట్టాను, పౌర్ణం రోజున పుట్టాను. ఆ ఎలుగు నాకు దేవుని సన్నిధిలో దొరికిందని సంతోషపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అయ్యగారులకి నా నమస్కారాలు. శ్రీమతి చిరంజీవమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య పరిచర్య, ఆశీర్వాదం. మరి ఈరోజు రిఫ్రెష్మెంట్స్ ఈ కుటుంబం నాగరాజు గారు, ఈశ్వరి గారు, నాంచారి గారు, విజయలక్ష్మి గారి కుటుంబీకులు అమ్మ పైకి వచ్చేయండి ఇస్తూ ఉన్నారు. వారి కొరకు మరి 15వ తారీఖు నాగభూషణం గారి సతీమణి కనకమ్మ గారు ప్రభు సన్నిధికి పిలువబడిన రోజు. మరి ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమను బట్టి మా బ్రతుకులు మరి ఒక నూతన దినమున నీ పాద సన్నిధిలో సంఘముగా కూడుకుని నాయనా అని పిలిచే యోగ్యత నాకు మాకు మీరు అనుగ్రహించిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినకాలంలో యావత్ ప్రపంచ ప్రజలు, మా దేశ ప్రజలు, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రమల ధ్యానాలని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించే మహాభాగ్యతను సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా నాయన, ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఈ దినకాలం వరకు జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరున్న దేవుడా, వందనాలు. మీ సన్నిధి ఉంచిన దేవుడా, ఆరాధనలో వాక్యాల్ని ధ్యానంలో పాలు పంపులు పొందిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వారు మాకు అందించిన మంచి వర్తమానాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు అందించిన అల్పాహారాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాలని, వారి బిడ్డలని మీరు దీవించే దేవుడు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరం గల యేసయ్య, నీ కనికిరాన్ని బట్టి ఈ దినకాలమున నాంచారయ్య గారు, విజయలక్ష్మి గారి కుటుంబం పక్షంగా ఈ సంఘంలో ఈ దినకాలమున జరిగే ఆరాధన బట్టి వందనాలు, స్తోత్రాలు. విజయలక్ష్మికి ఇచ్చిన దేవానాయన పరలోక ప్రేమను బట్టి, మీ అందుగల భయభక్తులను బట్టి, ఆత్మల భారమును బట్టి వందనాలు. అనేకుల కొరకు బిడ్డ చేయుచున్న విజ్ఞాపనల ప్రార్థన ఫలితంగా తన భర్త, తన మెట్టిన గృహంలో ఉన్న తన అత్తగారు, ఆడబడుసులు రక్షించబడటానికి, నిన్ను కలిగిన బిడ్డలుగా చేయటానికి, వారు నువ్వు నిజరక్షకుడు అని అనేకులు ఎదుట బహిరంగంగా బాప్తీసాలు తీసుకోవటానికి బిడ్డ ఎంతో శ్రమ పడింది యేసయ్య. తన స్వజనులందరూ రక్షించబడాలని ఆ బిడ్డ ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని తీర్చే దేవుడా, ఆ బిడ్డకు మీరు ఇచ్చిన దేవానాయన జ్ఞానాన్ని బట్టి వందనాలు, పరలోక జ్ఞానాన్ని బట్టి వందనాలు, ప్రార్థనాత్మను బట్టి వందనాలు. ఇచ్చిన మంచి స్వరముతో నిన్ను స్తుతించే కృపనిచ్చిన దేవుడా, వందనాలు, స్తోత్రాలు. నాంచారయ్య గారిని, విజయలక్ష్మి గారిని ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుడు నాగరాజును బట్టి వందనాలు. ఆ బిడ్డను పెంచుకుని ఒక కుటుంబీకుడిగా చేసుకునేటప్పుడు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డ, నిన్నెరిగిన బిడ్డ కావాలని ఎంతో ఆశపడి ఈశ్వరి ఎడల మీరు ఆ బిడ్డకి ఇచ్చిన పరలోక అనురాగంతో తన కుమారుడికి జతపరచుకోవటానికి ఇచ్చిన ఆలోచన జ్ఞానాన్ని బట్టి వందనాలు. ఈశ్వరిని, నాగరాజుని మీరు కుటుంబంగా కట్టి ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా, 12 సంవత్సరాల వరకు ప్రభా విజయలక్ష్మి విడువక నీ సన్నిధిలో తన కుమారుడికి దేవానాయన బిడ్డలు కావాలని మరలా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించాడు. విజయలక్ష్మి అయితే కుమారుడు కావాలి,
ఆ కుమారుడి ద్వారా తన పరిచర్య చేయించాలని ఆశపడింది ప్రభా. మీరైతే మీ ప్రణాళికలో మీ చిత్తంలో మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. ఆ బిడ్డను పెంచుకోవటానికి నాగరాజుకి ఈశ్వరికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈశ్వరి తన కుమారుడు ఇద్దరూ దేవా ప్రతి పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో ఉండాలని, ప్రతి ఆరాధనలో పాలు పంపులు పొందాలని, బిడ్డల్ని నీ వాక్యపు వెలుగులో పెంచుకోవాలని విజయలక్ష్మి కొన్న ఆశను బట్టి మీకు వందనాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా నాగరాజు ఈశ్వరి దినకాలం నీ సన్నిధికి వచ్చి బిడ్డలు చెప్పిన చదివిన వాక్యాన్ని బట్టి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. వారిద్దరికి ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. గత దినాల్లో నాగరాజుకు బలహీనంగా ఉన్నప్పుడు తల్లి ప్రార్థన, సంఘము ప్రార్థన మీరు ఆలకించిన దేవుడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరంగల దేవుడా గత సంవత్సరం మా సంఘంలో ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలు, మరి ఆరాధనకు రాలేకపోయినప్పటికీ గృహాల్లో ఉండి నిన్ను స్తుతించిన బిడ్డలు ఈ దినకాలమున ఎంతమంది సజీవులుగా ఉన్నారో మాకైతే తెలియదు. నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభా నీ పిలుపుని బట్టి నా దేవా కనకమ్మ గారు మీ సన్నిధికి వచ్చారేసయ్యా వందనాలు. అనేక సంవత్సరాలుగా పడక మీద ఉన్నప్పుడు నీ కుమారుడు నాగభూషణం గారు తన భార్య కొరకు చేసిన పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్ గారైన జ్ఞానరత్నం గారి దేవా ట్రీట్మెంట్ని బట్టి దేవా కుమారుడు కోడలు చూపిన ప్రేమను బట్టి నీ కుమార్తె అనేక సంవత్సరాలు పడక మీద ఉన్నప్పటికీ నీ పిలుపుని బట్టి మీ సన్నిధిలో వచ్చి ఉంటుండగా ప్రభా నాగభూషణం గారు తనకిచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా ఆ నీ దాసురాల్ని మర్చిపోక నీ సన్నిధిలో చేయుచున్న విజ్ఞాపనలు మీరు ఆలకించండి. దేవానాయన నీ కుమారుడు తన తన కోడలు తన కుమార్తె కుటుంబం దేవానాయన రేపు 15వ తారీఖున తన భార్యను బిడ్డలు తన తల్లిని జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించనై ఉంటుండగా ఆ స్తుతులు అంగీకరించండి ప్రభా. నాగభూషణం గారికి కావలసిన ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థతలు ఇవ్వండి. ఆ కాలును మీరు ముట్టండి, స్వస్థపరిచి యెహోవా నీ గాయపడిన హస్తం నీ కుమారుడిపై వేయమని వేడుకుంటున్నాం. నీ కుమారుడు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. నీ కుమార్తె జ్ఞానరత్నం గారికి ఇచ్చిన పరలోక జ్ఞానాన్ని బట్టి వందనాలు. దేవా నీ పరిచర్యలో పాలు పంపులు పొందే జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడా మీకు వందనాలు. రోగుల మధ్య పరిచర్య చేస్తుండగా ఆ బిడ్డ హస్తంతో అనేక మంది శరీర స్వస్థత ఆత్మరక్షణ పొందట కృపద ఇచ్చేయండి. తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. తన పరిచర్యను తన భర్త పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా శాంతిభూషణం గారు సులోచన కూడా నాయన నీ పరిచర్యలో పాలు పంపులు పొందే కృపనిచ్చిన దేవుడా మీకు వందనాలు. వారికి ఇచ్చి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు. ఆ బిడ్డలను పెంచుకోవటానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. ఈ స్థలంలో ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న యవ్వన బిడ్డలను బట్టి చిన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మా బిడ్డలు ఎంతోమంది ఎలిమెంటరీ మొదలు పీజీ వరకు ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాయిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఆయా పరీక్షలకు సిద్ధపడుతుండగా మా బిడ్డలకి పరలోక జ్ఞానం ఇవ్వమని వేడుకుంటున్నాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగమన్నావు ప్రభా. తల్లిదండ్రులమైన మేము మా బిడ్డల్ని బాల్యకాలం నుంచి నీ వాక్యమని భాషికంతో కట్టి పెంచలేకపోయినందుకు దయతో కనికరించి క్షమించమని వేడుకుంటున్నాం యేసయ్య. వందనాలు, స్తోత్రాలు. మా సంఘ కాపర్ల కుటుంబాల్లో మీరుండండి. వారి కుటుంబాల్లో మీ వెలుగుని నింపిన దేవుడా మీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డలకు మీ మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. నువ్వు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, కృప చూపే దేవుడు ప్రభా. జాన్సన్ అయ్య గారి కుటుంబాన్ని బట్టి, పెద్దయ్య గారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, పాల్మార్కయ్య గారి కుటుంబాన్ని బట్టి దేవానైనా నీ కుమార్తె సుధా పాల్మార్కి గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. నా వలన దీర్ఘాయుష్ కలుగుతున్నావు, జీవించే సంవత్సరాలు అధికమవుతాయి అన్నావు దేవా. దేవా నీ కుమార్తె ఇంకా సంపూర్ణ స్వస్థతనిచ్చే శక్తిమంతుడైన నీ దయగల చేతిలో ఉన్నారు ప్రభా. అదేవిధంగా నీ బిడ్డలకు ఇచ్చిన రక్త సంబంధికులు, వారి కుటుంబాలు, వారి బిడ్డలను బట్టి వందనాలు. ఈ రాత్రి వేళ వాక్యాన్ని అందించనయ్యున్న నీ దీనదాసుని మీ ఆత్మతో నింపి మా కొరక దాచిన పరలోక జ్ఞానాన్ని అందించే కృపద ఇచ్చేయండి. ఈ రాత్రి వేళ అల్పాహారాన్ని అందిస్తున్న నీ కుమారుడు నాగరాజు ఈశ్వరి కుటుంబాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి. నీ మెండైన ఆశీర్వాదాలకి ఆ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా చేయండి ప్రభా. ఇంకా జరగనై ఉన్న దినాలన్నింటిలో ఆరాధనలో మీరే ఆధిపత్యం వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని
ఈ రాత్రి సన్నిధి ఈ స్థలంలో ఉంచండి, మీ సంచారం ఈ స్థలంలో ఉంచండి. ప్రతి విధమైన ఆటంకాలకి అధికారం లేకుండా చేయండి. గత దినాల్లో మా కుటుంబాల పట్ల మా పట్ల చేసిన ప్రతి మేలుని మేము జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించే కృపనిచ్చిన దేవుడా మీకు వందనాలు. నిన్న దినమున ప్రభా ఆర్చిబాళ్ళు గారు రక్త సంబంధి బావమారిది గారు విజయ్ కుమార్ గారిని సన్నిధికి పిలువబడినప్పుడు నిన్నటి దినమున భూస్థాపన కార్యక్రమం జరిగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని బిడ్డల్ని మరి ముఖ్యంగా భార్యను ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి సయ్యా వందనాలు. దేవానాయన వేమూరి గజ్రా గారి కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఝాన్సీ గారు మీ పిలుపుని బట్టి మీ సన్నిధికి వచ్చిండోగా ప్రభువా, ఈ దినకాలంలో జరిగిన భూస్థాపన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవాద ఆ కార్యక్రమంలో పాలు పంపును పొందిన బిడ్డలందరిని బట్టి వందనాలు. 2 కుమార్తెలు దేవా వారికి ఇచ్చిన బిడ్డలు ఆ తల్లి కొరకు కార్చిన కన్నీటిని మీరు తుడవమని వేడుకుంటున్నాం. రక్త సంబంధికులకు ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాం. దూరదేశం నుంచి దేవానైన ప్రయాణమై రానై ఉన్న కుమారుడితో మీరుండి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి క్షేమంగా తీసుకుని వచ్చి ఈ స్థలంలో తన రక్త సంబంధికులతో కలిసి నేను స్తుతించే కృప దయచేయండి. మేము ఎక్కడుండా ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేసుకుంటూ మాకు నేర్పండి యేసుప్రభువా. ఈ పగటి మా అపరాధాలు క్షమించండి. ఈ రాత్రిని సన్నిధి మాతో ఉంచండి. అయోగ్యురాలైన మనం మీ దృష్టికి అంగీకారంగా ఉంచి ఘనత మహిమ మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు, మా స్తుతికి పాత్రుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామములో మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవ ధ్యానంలో మనందరం దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుతున్నాను. ఈ ధ్యాన సమయం 8:30 అయిపోయింది. మొదటిగా దేవదేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి బైవరపు విజయలక్ష్మి గారు అలాగే నాంచరయ్య గారి కుటుంబం ఈ దేవుని యొక్క కృపలో ఈరోజు పలహారం తీసుకొస్తున్నారని దేవునికి స్తుతులు చెల్లిస్తూ, బైవరపు విజయలక్ష్మికి చదువు లేకపోయినా బైబిల్ చదవటం రాకపోయినా చాలా చక్కని ప్రార్థన చేస్తారు. జ్ఞాపక శక్తి ఎక్కువ. పోయిన వారం పాస్టర్ గారు ఎందుకు ప్రసంగం చేశారు చెప్పమని చెప్పేస్తుంది, ప్రసంగం చెప్తుంది, వాక్యాలు చెప్తుంది. దేవుడు అలాంటి తలాంతు ఆ దాసురాలకి ఇచ్చారు. మరి వారి మనవడి గురించి ఎక్కువ ప్రార్థన చేయమని కోరుతున్నారు. వాడు కొంచెం చదువులు వెనకబడ్డాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం బాధపడుతుంటారు. మరి చంటి పిల్లని ఇచ్చారని సాక్ష్యం చెప్పారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. రెండవదిగా ఈ రోజున శాంతిభూషణ్ గారు ఏదో పని మీద మా మేడూరు వెళుతున్నాను అని ఆయన చెప్పిన కారణం చేత సాయంకాలం నాకు ఫోన్ చేశాను. ఇంతకు ముందు, అయ్యా నేను రాలేకపోతున్నాను, మీరు వాక్యం తీసుకోండి అని అన్నారు. సరేలే అని చెప్పేసి అన్నాను. సరే, ఎనీవే అది దేవుని కృపలో వాక్య ధ్యానంలోకి వెళదాం. మనం ఈరోజు చదవబడిన వాక్యంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అంశం ఏంటంటే, పరిసయ్యులు చెప్పువారే కానీ అనుసరించని వారు, చెప్పువారే కానీ అనుసరించని వారు. అది ఈ రోజున ఒక అంశం. ఈ అంశంలో మనం వాక్యంలోకి వెళుతున్నప్పుడు ఈ 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఆ మొదటి 4 వచనాల్లో ముఖ్యంగా అక్కడ 2 పేర్లు కనపడుతున్నాయి. ఒకటి 2వ వచనంలో శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు. మనం రోజు శాస్త్రులు, పరిసయ్యులు అని చెప్పుకుంటాం, కానీ మరి ఈ పరిసయ్యులు ఎవరు? ముఖ్యంగా పరిసయ్యులు అనగా దాని అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వారు. సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన వారు. అది ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే, బబులోను
చెరకు వెళ్ళక ముందు యెరూషలేము పరిశుద్ధ దేవాలయం, నా దేవుడు ఎంత శత్రువునైనా నాశనం చేయగలడు, ఎంత శత్రువునైనా ఎదుర్కొనగలడు అనేటువంటి మూఢభక్తి ఒకటి. మూఢభక్తి ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తమదైన శైలిలో, జీవన శైలిలో వారు దేవునికి చాలా దూరం అయిపోయారు. దేవుని అనుసరించుటలు దూరం అయిపోయారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలు దూరం అయిపోయారు. అలాగే దేవునిని స్తుతించుటలో దూరం అయిపోయారు. అలాగనే దేవుని యొక్క మహిమ కార్యాలు ప్రకటించుటలు దూరం అయిపోయారు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించడం దూరం అయిపోయారు. తమ జీవితాలన్నీ కూడా ఏమైపోయినాయంటే లౌకిక జీవితాలు అయిపోయినాయి. ఈ యెరూషలేము దేవాలయం నా దేవుడు ఉన్నంత కాలం ఎవరు ఏమి చేయలేరు అన్న మూఢభక్తితో ఉన్నటువంటి జనాలకి ఎప్పుడైతే దేవాలయం నాశనం అయిపోయిందో ఆనాటి నుండి ప్రజలలో ఒకలాంటి చైతన్యం రావడం జరిగింది. ఇంచుమించు 400 సంవత్సరాలు వారు దుర్భరమైనటువంటి రీతిలో మరలా వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటూ మొదలుపెట్టారు. ఎలాగ ఆలోచించుకుంటూ మొదలుపెట్టారు? మన దేవుడు అన్నీ కూడా జయించే దేవుడు, శత్రువుని జయించగలడు. ఆ దేవాలయం నాశనం అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంత శక్తిమంతుడు కదా, ఆయన దేవాలయం కదా, ఆయన కట్టించుకున్న దేవాలయమే కదా అని ఆలోచన వచ్చిన తర్వాత కొంతమందిలో ఒక ఆలోచన ఏంటంటే మన జీవితాల్లో మార్పు లేదు, లౌకిక జీవితాన్ని మనం అనుసరిస్తున్నాం. ఈ లౌకిక జీవితాన్ని అనుసరిస్తున్నట్టు మనం ఈ రోజున ఎంత దురదశలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు చేసినటువంటి ఆలోచనల్లో ఇందాక చదవబడినటువంటి కీర్తన గ్రంథం 78వ కీర్తనలో 36వ వచనంలో చాలా చక్కగా చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగుంది చూద్దాం ఒకసారి. 78:36 అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, అస్థిరతలో ఉన్నారు. రెండో మాట, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. తర్వాత నోటి మాటతో వారు ముఖస్థుతి చేశారు. నోటి మాటతో ముఖస్థుతి అని అంటే ప్రార్థన చేయడంలో ముఖస్థుతి ప్రార్థన, వాక్యం అనుసరించుటలో ఇతరులు చూస్తే ఒకరి జీవితం, ఎవరు లేకపోతే ఇంకొక జీవితం. మనుషుల యొక్క తత్వం ఎలాగుందంటే, యూదుల తత్వం ఎలాగుందంటే వారి ప్రవర్తన నియమావళి కూడా తప్పిపోయినారు అన్న స్థితిలో ముఖస్థుతి అన్న మాట ఉపయోగించాడు. ముఖస్థుతి అనగా ఆంతరంగిక స్థితి ఒకటి, బాహ్య స్థితి ఒకటి. ఆంతరంగిక స్థితిలో పరిశుద్ధతతో ఉన్నవాడు బాహ్య స్థితిలో అపరిశుద్ధతలో ఉండే పరిస్థితి ఉండకూడదు. కనుక ఆంతరంగిక అపరిశుద్ధత ఉంది, బహిరంగంగా ఆ అపరిశుద్ధత ముఖస్థుతి కొరకు చేసేటువంటి పరిశుద్ధత. ముఖస్థుతి కొరకు నేను పరిశుద్ధంగా ఉన్నాను. నేను చిన్న తరగతిలో చదివేటప్పుడు ఓ మాస్టర్ గారు ఉండేవారు, జోసఫ్ మాస్టర్ గారు ఉండేవారు. మాకు మార్నింగ్ ఈవినింగ్ వెస్పర్స్ ఉంటాయి కదా, సాయంకాలం పొద్దున ప్రార్థనలు ఉండేవి మన బోర్డింగ్ స్కూల్లో కూడా. స్కూల్ ప్రారంభించే ముందు, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఆ మాస్టర్ గారు ఒకరోజు సాయంకాలం పూట ప్రార్థన చేస్తూ అందరూ కళ్ళు మూసుకోండి రా అన్నాడు. చేతిలో బెత్తం తీసుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చేసిన పని ఏంటంటే, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం కదా మనం,
ఈ చేతులు ఇట్లా పెట్టుకుని ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టి చూస్తూ ఉన్నాడు ఎవరైనా. ఆయన చేతిలో కర్ర ఉంది. ఎవరైతే కళ్ళు తెరిచారో గవక్కుని వచ్చి ఆయన కొట్టి రావడం, మళ్ళీ వచ్చి ఇట్లా చెట్టు ప్రార్థన చేయడం. అది క్రమశిక్షణ నేర్పడానికి ఒకవేళ మాస్టర్ గారు మాకు ఆ రీతిగా చేశారేమో, కానీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యి వేరే మెచ్యూర్డ్ పీపుల్, దేవునిలో పూర్తిగా నమ్మినటువంటి వారము ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంతవరకు దైవ సన్నిధిలో దైవాన్ని చూస్తూ, కొన్నిసార్లు కండ్లు తెరిచి కూడా కాన్సన్ట్రేటెడ్గా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లోకం ఏదో చూడకుండా కండ్లు తెరిచి ప్రార్థన చేసేవాడు కూడా ఉన్నారు. కానీ మన స్థితి ఏమిటి, ముఖస్థితి ఏమిటంటే ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోం, ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు కళ్ళు తెరిచి చూస్తాం. ఇది వాళ్ళలో చాలా చాలా ఇశ్రాయేలు జనాంగంలో అలాంటి దుస్థితి వచ్చింది. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగుందంటే, వాళ్ళు కేవలము లౌకిక సంబంధమైన జీవితాలు జీవిస్తున్న దినాల్లో ఎప్పుడైతే దేవాలయం నాశనం అయిపోయిందో వాళ్ళు ఏం చేశారంటే, కొంతమందిలో ఒక చైతన్యం వచ్చింది. మన అపచారం వలన, మన దౌర్భాగ్య స్థితి వలన, మనం దేవునికి దూరస్తులుగా జీవిస్తాం వలన దేవుడు మన మీద కోపగించి మన పరిశుద్ధత కొరకు మనకు బుద్ధి చెప్పాడు. ఆయన నామం పట్ల కట్టించిన దేవాలయాన్ని నాశనం చేసి మనకు బుద్ధి చెప్పాడు అని కొంతమందిలో చైతన్యం కలిగింది. అది యాజకుల్లో కలగలేదు, లేవీల్లో కలగలేదు. అది ఎవరు కలిగింది? ప్రజానీకం, ఇశ్రాయేల్ ప్రజల్లో కలిగింది. అది ఆ ఇశ్రాయేల్ ప్రజలలో కలిగినప్పుడు వారందరూ కూడా అలాగ ప్రేరేపించబడిన వారు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ఇక మీదట లోకస్తుల వలె కాక మనం దేవుని బిడ్డలుగా మనం వేరుగా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆ రీతిగా పరిసయ్యుల తెగ ఏర్పడింది. పరిసయ్యుల తెగ అనేటప్పటికి వాళ్ళు ఈ వంశంలో ఉన్నారు, ఈ గోత్రములో ఉన్నారు, గోత్రాలతో సంబంధం లేదు. సౌలు బెన్యామీను గోత్రికుడు. నిష్టకు వచ్చేటప్పుడు నిష్టగా అనుసరించాలి, పరిశుద్ధతలు ఉండాలా, పవిత్రంగా ఉండాలా అని సౌలు ఆ రీతిగా పరిసయ్యుడిగా మారాడు, కనుక నిష్ట కలిగిన వాడుగా మారాడు. అది ఆ దినాల్లో పరిసయ్యుడు అనేటప్పటికీ నిష్ట కలిగిన వాడు. ఆది కాలంలో దైవవాక్యం ప్రకటించే దినాల్లో మొట్టమొదట శిష్యులు ప్రకటించినప్పుడు ఆ సువార్త ఎలాగుండిందంటే, స్వస్థతతో కూడిన దేవునిని పరిచయం చేస్తూ దేవుని యొక్క రక్షణలోకి నడిపించారు వారు. అనేక మంది మాంత్రికులు కూడా తమ మంత్రతంత్రాలన్నీ విడిచిపెట్టి, ఆ కాగితాలన్నీ విడిచిపెట్టి వాటిని తగలబెట్టి ప్రభువులోకి వచ్చినటువంటి వారు ఆ దేవుని యొక్క రక్షణ సువార్త చూచి వాళ్ళల్లో పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి మారు మనసుతో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధత అనేటువంటిది ప్రారంభించబడింది. గనుక సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధతతో ప్రారంభించబడింది. రాను రాను మరల కొంత సంఘాల్లో కొంత తేడా కనపడుతున్నప్పుడు మరల మార్టిన్ లూథర్ గారు మరల తిరిగి సంఘాలని సత్యమతో దాన్ని మనం బైబిల్ ప్రకారంగా మనం నడవాలి, బైబిల్ మనం అనుసరించాలి అన్న రీతిలో ఆయన ఆ రీతిగా సంఘాన్ని సంస్కరించారు. వాక్యానుసారంగా ఉండాలి కానీ మన లోకానుసారంగా మన జీవితాలు ఉండకూడదు, మనం అనుసరించే పద్ధతులు ఉండకూడదు. పోపు గారు అన్నీ కూడా వాక్యానుసారంగా కాకుండా అది వ్యతిరేకంగా ఉన్న దినాలు అవి. ఆ దినాలు నేను రక్షించబడ్డానంటే సర్టిఫికేట్లు ఇచ్చేవాడు. సర్టిఫికేట్ రక్షించబడ్డాడు. ఆయన ఎవరు రక్షించబడ్డాను సర్టిఫికేట్ ఇవ్వడానికి? సో అలాంటి పరిస్థితిలో నుండి మార్టిన్ లూథర్ తీసుకొచ్చాడు, బయటకు తెచ్చాడు జనాన్ని.
ఆ తర్వాత మన కాలంలో వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా, ఈ డినామినేషన్స్ ఏర్పడిన తర్వాత బ్యాప్టిస్టు వారు వచ్చేటప్పటికి మనం ఏం చేసాం, బాప్తిస్మము పొంది ప్రభువులో నిత్యము సేవించే వాళ్ళగా ఉండాలి, ప్రభువును అనుసరించే వాళ్ళంగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఉండాలి అని ఒక నిష్టతో బ్యాప్టిస్ట్ సంఘం ఏర్పడింది, నిష్టగా ఏర్పడింది. ఆ నిష్ట కొంతకాలంకి ఏర్పడింది. మళ్ళీ అపవిత్రమయ్యేటప్పటికీ మరలా మెథడిస్ట్ అనే సంఘం మళ్ళీ వచ్చింది. ఏంటి మెథడిస్ట్ వాళ్ళు అంటే పరిశుద్ధతను మనం కాపాడాలి అన్న రీతిలో ఆ సంఘము పరిశుద్ధతను తీసుకుని వాడు నిష్టగా సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే పెంతెకోస్తు. వీళ్ళ నిష్టగా ఉంటున్నారు, కానీ ఏంటి వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఎవరు వాకింగ్ అంటే ఈ ప్రవచనాలు చెప్పడం లేదు గనుక ఆ ప్రవచనాలు చెప్పేటువంటి మరొక డినామినేషన్ పెంతెకోస్తు డినామినేషన్ వచ్చింది. ఇదంతా కూడా పవిత్రతను కాపాడడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. కనుక ఈరోజు చెప్పినటువంటి వాక్యంలో పరిసయ్యులు అనేటప్పటికీ వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. ఈ రోజున ప్రభువును నమ్మినటువంటి వారమైన మనము ప్రత్యేకించబడిన వారముగా ఉన్నామా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రత్యేకించబడిన వారమా అనే ప్రశ్న. దానిలో మనం చూద్దాం. మూడవ వచనంలోనేమో చూడండి, 3వ వచనం ఏమన్నారు అక్కడ, మత్తయి సువార్త 23వ వచనం. చెప్పు వాటినన్నిటినీ గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. చూడండి, వాళ్ళ క్రియలు ఇప్పుడు చెప్తా ఉంటాను, అటుగో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, కానీ తన అనుసరణ మళ్ళీ ఆ లెక్కలో నన్ను లోకానుసారంగా అనుసరించేటువంటి పద్ధతి. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఆరాధన చేస్తాం, చక్కగా పెట్టుకుంటాం, కూటాలు పెట్టుకుంటాం, కానీ ఉంటుంది ఇదిగో ఈ ఆచారం చెయ్యాలి, మనం ఇదిగో ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, మళ్ళీ లోకాచారాలు తీసుకొచ్చేస్తాం లోపలికి. అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. లోక ఆచారాలు కూడా మనం అనుసరించే వారం అయిపోతున్నాం దినదినం కూడా. కనుక లోక ఆచారాలు కాదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఇంకొక 4వ వచనం మాత్రం నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను, టైం అవుతుంది. 4వ వచనంలో మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద కానీ తమ వ్రేలితోనైనను, ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. ఏమిటి ఈ భారం? ఏంటి అసలు ఈ భారం? ఏంటి అసలు ఏంటి? ఏం భారం మోపుతున్నారు? యేసయ్య ఈ భారాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం భారం? ఏం భారం? ఏం భారం ఇది అసలు? ఏం భారం? ఇది చాలా విశేషమైనటువంటిది. చూడండి, 30వ వచనంలో ఉన్నాడు, దాంట్లోనే నా కాడి సుడువుగాను నా భారము తేలికగా ఉన్నది. ఏంటి భారం? యేసయ్యలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏ భారం పెట్టబడింది? ఆ భారం ఏంటి? ఆ భారం ఏంటంట? చూడండి, ఆ భారం ఏంటో మనం నేర్చుకోవాల్సిన భారం ఉంది ఇక్కడ. భారం నేర్చుకోవాల్సినటువంటి భారం ఒకటి ఉంది. ఏంటి ఆ భారం అంటే, 29వ వచనంలో ఆ భారం చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. అది నీవు నీ భారము, దేవుడు నీ మీద మోపిన భారం ఏంటంటే, నేను సాత్వికుడను, నీవు సాత్వికత చూపించబద్ధుడవై ఉన్నావు. నేను దీన మనస్సు కలిగిన వాడను, మీరు దీన మనస్సు చూపించబద్ధులై ఉన్నారు. గనుక మన మీద ఒక భారం ఉంది. ఏమిటి ఆ భారం? ఆ భారం చాలా తేలిక అన్నాడు యేసయ్య.
ఆ భారం ఏంటి? దీన మనస్సు నువ్వు చూపించగలిగితే యేసయ్య భారాన్ని దించిన వాళ్ళం అవుతాం. ఇతరుల కొరకు మన దీన మనస్సును మనం చూపించవలసిన అవసరం ఉంది. కనుక మన దీన మనస్సు కొరకు యేసయ్య మనం కోరుకుంటున్నాడు. ఏమిటంటే దీన మనస్సు, ఇతరులకు సహాయం చేయుటలో దీనత్వము కలిగిన వారమై వారి ఎడల మనం చూపవలసిన ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. దీన మనస్సు. అలాగే సాత్వికత. యేసయ్య ఎంత సాత్వికుడిగా ఉన్నాడో, ఆయన సాత్వికుడై ఉండి మనల్ని ఏ రీతిగా ఆయన మనలను హత్తుకున్నాడు, సాత్వికుడై హత్తుకున్నాడు. ఉన్నత దశలో ఉన్నటువంటి దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని, ఫిలిప్పీ పత్రిక అంటారు, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఏమి లేనివాడుగా అంటే అర్థం ఏంటి? ఏమి లేనివాడుగా అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు శరీర రూపంలో ఉన్నప్పుడు ఈ శరీరములో పరలోకంలో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలన్నీ కూడా ఆయనలో లేకుండా ఉండడమే, సంపూర్ణ మానవుడిగా జీవించటమే ఆయన తగ్గించుకొని ఉంటే, తన్ను తాను తగ్గించుకొని, అనగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మామూలు నేను ఉన్న మానవత్వంలో ఉన్నాను. నేను ఆ మానవత్వంలో నేను మానవుడిగా ఉండి నేను సాత్వికతను ప్రజల కొరకు పంచుకోవడానికి నేను మరణించడానికి ముందుకు వచ్చాను. సాత్వికతతో ముందుకు వచ్చాను. నన్ను నేను తగ్గించుకొని ముందుకు వచ్చాను. కనుక ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠంలో భారం ఏంటంటే రెండే మాటలు. సాత్వికత అది మొదటి మాట. రెండో మాట దీన మనస్సు. ఈ పరిసయ్యులు వాళ్ళు కూడా తమ్ము ప్రత్యేకించుకొని జీవించవలసినటువంటి వాళ్ళల్లో దీన మనసు కనబడడం లేదు, పరిశుద్ధత కనబడడం లేదు, సాత్వికత కనబడడం లేదు. అది వారు చెప్పడం వరకే, అరే మీరు ఇట్లుండాలి చెప్పడం వరకేనట, సాత్వికత కనపడదు. కొన్నిసార్లు కోప ప్రదర్శన, ఎవరైనా తప్పు చేసినప్పుడు వెంటనే గద్దించి వాళ్ళ తప్పుని దిద్దుకోమని చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం దిద్దుకోరు. అదే ఈరోజు మనం చెప్తున్న మాట. కనుక రెండు మాటలు, మీక్నెస్ అండ్ లోలీనెస్. సాత్వికత అనేటువంటిది, దీన మనసు అనేటి రెండు కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరంటే మనందరం కూడా ఎలాగుండాలట? సెట్ అపార్ట్. పరిసయ్యులమే మనందరం కూడా. కానీ మొట్టమొదట ఏర్పడినప్పుడు పరిసయ్యులు ఏ రీతిగా నిష్ఠను అనుసరించారో ఆ నిష్ఠలో యేసుని హత్తుకున్న తర్వాత ఆ నిష్ఠలో జీవింపవలసిన వాళ్ళమై ఉన్నాం మనం. నిష్ఠ పోతూ ఉంది, రోజు నిష్ఠ పోతూ ఉంది. ఆ పరిసయ్యులు మొట్టమొదటి ఏర్పడినప్పుడు అంత నిష్ఠ గరిష్ఠులుగా ఉన్నారు. సౌలు నిష్ఠ గరిష్ఠుడిగా ఉన్నాడు. ఎంత నిష్ఠ గరిష్ఠుడు ఉన్నాడంటే లోక పాపం అంటకుండా ఆయన జీవించి యవనస్తుడిగా ఉండి అందరి చేత మన్నన పొంది మరి దేవాలయంలోని ఒక ప్రముఖ పాత్రదారుడుగా ఉన్నాడు. అలాంటి వాడు అన్నాడు, నాయన నువ్వైతే చాలా చక్కగా జీవిస్తున్నావు, కానీ అస్సలు సంగతి మర్చిపోయావు. నువ్వు కుమారుని యేసయ్య రక్తము నిన్ను మరింతగా శుద్ధి చేస్తుంది, నిలబెడుతుంది నిన్ను. అందుచేత సౌలుని పట్టుకొని ఆయన పౌలుగా మార్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పరిసయ్యుడే. కానీ ఆ పరిసయత్వంలో ఆ కాలంలోకి వచ్చేటోడికి పరిసయత్వంలో లోపమేంటో చూశారు. ఆయన లోపమేం చూశాడంటే, నేను లోకమంతా అనుసరిస్తున్నాను, కానీ దేవుని కుమారుడు లోకానికి వచ్చాడు, ఆయనే దేవుడు, లోకానికి వచ్చినటువంటి యేసయ్య అనేటువంటి గుర్తింపు నీకు లేకపోయింది. ఆ గుర్తింపు ఈ పరిసయుడికి వచ్చింది, పరిసయుడైన సౌలుకు వచ్చింది.
కనుక ఇక మీద ఆయన పరిసైడు కాదు, ఇప్పుడు జీవించవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవించవాడు నేను కాదు. దట్ ఈస్. సో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అనాది కాలంలో పరిసయ్యులు అనేవాళ్ళు నిష్ఠగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మన సమస్త పాపములను రక్షించి మనలను పవిత్రులను చేసి శుద్ధులు చేసినప్పుడు సాత్వికత దీన మనసు కలిగిన వారుగా ఉండాలి అన్నది పౌలులో మనం చూస్తాం. సాత్వికత దీనత్వం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా దీనత్వం చూస్తాం. ఎవరు కొట్టినా తిట్టినా ఆయన ఏ విషయంలో కూడా ఆయన తొందరపడలేదు. హింసించారు, కొరడా దెబ్బలు కొట్టారు పౌలుని, కానీ నా యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య కొరకు నేను భరించాలి. ఆ సాత్వికత, ఆ దీన మనసు నేను చూపించాలి. అది సౌలుకు కలిగిన భారం. కనుక భారం ఏంటంటే సాత్వికత. ఈరోజు 2 మాటలే, సాత్వికత, లోన్లీనెస్. ఏమండి, మీక్నెస్ అండ్ లోన్లీనెస్. మరి అది మనం జ్ఞాపకం చేసుకుని మనం ఏ రీతిగా ధ్యాన దినాల్లోగా కాదు, ఇక మీదట నేను ఏ రీతిగా జీవించాలి. సౌలు అంతటి వాడు పర్ఫెక్ట్గా జీవించాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, తూచా తప్పకుండా అనుసరించాడు. కానీ అనుసరించినప్పటికీ కూడా సంపూర్ణత ఎప్పుడు వచ్చిందంటే యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయనలో సంపూర్ణత వచ్చింది. అలాంటి సంపూర్ణతలో మనం జీవించడానికి ప్రభు తన కృప దయచేయని కోదాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, నీ అద్భుతమైన కృప, ప్రేమ, ఇశ్రాయేలీలు పోగొట్టుకున్నటువంటి పవిత్రతను, ఇశ్రాయేలు పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని యేసయ్య నువ్వు వచ్చిన తర్వాత దిద్దావు. పరిసయ్యులుగా చలామణి అవుతున్న వాళ్ళు పైపైన నిష్ట, కానీ లోకరక్షకుడు యేసయ్య ఆయనే అసలు మాకు మార్గదర్శి. 10 ఆజ్ఞలు మాకు మార్గదర్శి కాదు, యేసయ్య మాకు మార్గదర్శి అని పౌలు గ్రహించిన వాడుగా సువార్తలో ముందుకు వెళ్ళాడు. ఈ రోజున మేము కూడా మా జీవితాల్లో నిన్ను హత్తుకున్న వారముగా, నీ యందు ప్రత్యేక రీతిలో జీవించే వారముగా ప్రభా, మేము నీ వాక్యములు జీవించడానికి, నీ వలె సాత్వికతను ధరించడానికి, నీ వలె దీన మనసు ధరించడానికి నీ కృపగల రీతిలో సహాయం దయచేయమని వాక్యమైన ప్రతి దీన బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని ప్రభా, ఈ రోజున మరి టిఫిన్ స్పాన్సర్ చేస్తున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. రేపు వాక్య పరిచయం చేయబోతున్న ప్రియులు జోనాల్ శామ్యుల్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను కూడా ప్రత్యేక రీతిలో దర్శించి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నీ దీవెల కొరకు నీ బిడ్డలందరినీ, రాలేకపోయిన బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన గట్టిగా చెప్పుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం క్షమించము. వంశంలో తేక దృష్టిని తప్పించము. రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన ప్రియరక్షకుడైన యేసయ్య కృపయు, ఆయనను సేవిస్తూ ఆయన కృపలో ఆయన పరిశుద్ధులు జీవిస్తున్న ప్రతి బిడ్డకును మా అందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.